బయటకు వచ్చేసామండి. ఇక్కడ హాస్పిటల్ నుంచి రామకృష్ణ సేవాశ్రమం అన్నమాట. ఇది బయటకు వచ్చాము. పక్కనే టీ ఉంది, చూపిస్తారండి. బాబాయ్ కాలిపోతుంది, వేడిగా ఉంది. ఇదిగోండి మట్టి గ్లాస్ ఇంట్లో పోతున్నాను. ఇదే చాయ్ 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 కాఫీలో చాయ్. నిజం చెప్పనా, మేము ప్రతిసారి అదే మా ఆంధ్రాశ్రమం దగ్గర మేము తాగుతాము. అలా లేదు, అదే బాగుంది, చాలా బాగుంది. ఇది అంతగా బాగాలేదు, నాకు నచ్చలేదు. ఇలా లోపలికి వెళ్దాం రండి. ఇది రామకృష్ణ వివేకానంద లిటరేచర్ అంట. దీంట్లో లోపల బుక్స్ అవి ఉంటాయి, చూపిస్తారండి. నేను వెళ్తున్నాను, మీకు కూడా చూపిస్తానండి. ఇక్కడ హాస్పిటల్కి వచ్చాం కదండి, రామకృష్ణ మఠం వాళ్ళదేను. సో ఇక్కడ చూద్దాం, బుక్స్ ఇవన్నీ కూడా చూద్దాము. వీడియో తీసుకొని ఇస్తే మీకు చూపిస్తాను, లేకపోతే ఇక్కడతోటి ఆపేస్తాను, సరేనా? లోపల తీసుకోకూడదండి చెప్పారు ఆయన, అందుకని ఇదిగో ఇలాగే చూసేసేయండి. లోపల అన్ని బుక్సే ఉన్నాయి ఫ్రెండ్స్. నేనేమో స్ఫటిక పూసలు ఉన్నాయేమో వచ్చాను, జపమాల కోసం వచ్చాను. సో ఇక్కడ ఏం లేవు. ఇదే లోపల మొత్తం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని రకాల బుక్స్ ఉన్నాయి. నేను వచ్చాను కదా అని చెప్పి నా దగ్గర అన్ని పుస్తకాలు ఉన్నాయి. ఒక చిన్న పుస్తకం తీసుకున్నాను, భజగోవిందం పుస్తకం అనమాట. అది పుస్తకం ఇటీవల చూపిస్తాను మా వాళ్ళకి. ఇదిగోండి, ఇది తీసుకున్నాను. సరే ఎటు వచ్చాం కదా, ఊరికే వెళ్ళడం ఎందుకులే అని చెప్పి ఈ బుక్ తీసుకున్నాను. అన్ని పుస్తకాలు ఉన్నాయి, సౌందర్య లహరి ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ నా దగ్గర ఉన్నాయి పుస్తకాలు. ఉన్నవే ఎందుకు చెప్పండి, అందుకని సరే ఇది తీసుకున్నాను అనమాట. సరే పోదాం పదండి, ఇంకెందుకు లోపలికి వెళ్ళలేదు. ఇక్కడి నుంచి ఇలాగే చూపించాను, పెద్దగా ఉంది, బాగానే ఉంది. ఇది పుస్తకాలు దొరుకుతాయి, ఎవరికైనా కావాలంటే ఇక్కడ పుస్తకాలు తీసేసుకోవచ్చు. ఇదనమాట. ఇప్పుడు మేము ఆటో ఎక్కి మా ఆశ్రమానికి వెళ్ళిపోవాలి ఇప్పుడు, సరేనా? ఇదిగోండి, ఇలాంటి ఆటోలు ఉంటాయి ఇక్కడ. రమ్మన్నాడు, మేమేమో రిక్షా ఎక్కాం. ఇదిగోండి, ఇక్కడ దొరికాడు మాకు రిక్షా. ఎక్కడ కూర్చున్నాడు. మామూలుగా అయితే రిక్షా ఎక్కండి నాకు కొంచెం బాగా తెలుస్తుంది. అందుకని ఒక బతిమాలేసాడు అనమాట, రిక్షా ఎక్కండి అని చెప్పి. సో అందుకని సరదాగా ఈ పాత రిక్షా అనమాట, పాతకాలం రిక్షాలు ఉంటాయి కదా, అది 2 సీటర్ అనమాట. కాశీలో మొత్తానికి ఈ రిక్షా కూడా ఎక్కేసాం చూడండి. కొంచెం దూరాలు ఉంటే కష్టం కదా. మొన్న అయితే ఇక్కడికి వచ్చినప్పుడు, హాస్పిటల్కి వచ్చిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు మొత్తం నడిచే వెళ్ళామండి. ఇంటికి అంతా నడుచుకుంటూనే వెళ్ళాము. కానీ ఇప్పుడు నడిచేంత ఓపిక లేదు. ఇంకా రిక్షాలోనే వెళ్ళాల్సి వస్తుంది. కాలు నొప్పి పెట్టేసింది అనమాట, బాగా దూరాలు నడుస్తున్నాం, అందుకని బాగా కాలు నొప్పి పెట్టింది. సో అందుకని ఇంకా ఈ రిక్షాలో వెళ్తున్నాం, ఆటోలు వెళ్ళట్లేదుగా, అందుకని ఇంక ఇలా వెళ్ళిపోతున్నామండి. ఇదే రిక్షా చూసారా, నేను మా వారు ఇద్దరే వెళ్ళిపోతున్నాం. బాయ్.